నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలో టీఎన్ఎస్ఎఫ్ ఎమ్మెల్యే నియోజకవర్గం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో శ్రీ 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 చిత్రావుని నల్లారెడ్డి స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, రంగస్వామి నాయుడు, తిరుపతి నాయుడు, నాగరాజు, చంద్రశేఖర్, బేతలబడస మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే నియోజకవర్గంలో బీవీ జయనాశ్వరెడ్డి భారీ మెజార్టీతో గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారికి పొట్టేలు ఇస్తామని మొక్కులు కోరుకోవడం జరిగిందని, అందులో భాగంగా ఈరోజు మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డిపై ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద మరివీడు ప్రభుదాసు, మల్లేష్, రాముడు, గోపాల్, రమేష్, రాంపురం రఫీక్, బాలు, నీలకంఠ, దేవేంద్ర, ఊట్ల రంగస్వామి, వెంకటేష్, గోపాల్, లక్ష్మీకాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా జయనాశ్వరెడ్డి సార్ గారు అఖండ విజయం సాధించాలని పెద్దమిరి గ్రామస్తులైన నాగరాజు, అదే ప్రభుదాసు, అదేవిధంగా గ్రామ అధ్యక్షుడు మల్లేసు, రాముడు, గోపాల్, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ చింతలముని స్వామి గారికి ఒక పొట్టెల్లి సమర్పిస్తామని వాళ్ళు మొక్కోవడమైనది. ఆ మొక్కుని తీర్చుకోవడానికి నిన్న అదేవిధంగా జయనాశ్వరెడ్డి సార్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శనివారం స్వామి గారి దినము కాబట్టి ఆ స్వామి గారికి పొట్టేలు సమర్పించి మా తెలుగుదేశం నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనమైనది. కాబట్టి మా జయనాశ్వరెడ్డి సార్ గారికి చింతలముని స్వామి అంటే అపారమైన భక్తి. కాబట్టి సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు నజీర్ సాహెబ్, మండల కన్వీనర్ గోనెగండ్ల. ఈరోజు గోనెగండ్ల మండలంలోని పెద్దమడు గ్రామంలో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి గారిని పెద్దమడు గ్రామస్తులు మొక్కుకోవడం జరిగింది. ఏమనంటే మా జయనాశ్వరుడి గారు ఎమ్మెల్యేగా గెలుపొందితే మా పెద్దమడు గ్రామంలో వైసీపీ కంచుకోట అయినటువంటి పెద్దమడు గ్రామంలో ఒక్క ఓటైనా సరే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము చింతలముని నల్లారెడ్డి స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఎప్పుడైతే 2019లో వైసీపీకి 1736 ఓట్లు ఆధిక్యం రావడం జరిగింది. అంతకంటే ఒక ఓటు ఎక్కువ రావాలని మేము మొక్కుకోవడం జరిగింది. అంతకంటే ఒక ఓటు కాదు, 68 ఓట్లు తీసుకురావడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి, మన జయనాశ్వరుడి గారికి. కాబట్టి మేము కృతజ్ఞతగా ఈరోజు చింతలముని నల్లారెడ్డి స్వామి గారిని మేము ఓటు కోరుకునే విధంగా ఆయన సహకరించినారు కాబట్టి, ఆయన ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి మేము కోరుకున్న విధంగా ఆయనకి సమర్పించుకోవడం జరిగింది. ఇకనైనా పెద్దమడు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో జయనాశ్వరుడి మీద ప్రేమతోటి, జగన్ పైన కసితోటి ఈరోజు పెద్దమడు గ్రామంలో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి జయనాశ్వరుడిని గెలిపించడం చాలా మాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి సైకిల్ గుర్తుపైన ఓటేసినట్టు ప్రతి ఒక్కరికి జయనాశ్వరుడి గారి పైన ఓటు వేసి గెలిపిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నాగరాజ్, పెద్దమడు గ్రామం, టీఎన్ఎస్ఎఫ్ ఎమ్మెల్యే నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాశ్వరెడ్డి గారు అఖండ మెజారిటీతో మన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఆయన గెలుపుకు సహకరించినటువంటి గోనెగండ్ల మండల ప్రజలకు, అలాగే గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, గ్రామ నాయకులకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పెద్దమడి గ్రామంలో వాళ్ళు ఏదైతే బీవీ జయనాశ్వరెడ్డి గారు గెలిస్తే మేము చింతలముని నల్లారెడ్డి స్వామి వారికి మొక్కుబడిగా ఒక పొటేల్ని సమర్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు మనందరి
ప్రేమ ఆశీస్సులతో ఆయన అసెంబ్లీకి వెళ్ళి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రమాణ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దమనేడి గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు, ప్రభుదాసు, అలాగే గోపాలు, రాముడు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషదాయకం. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షుడిని. ఈరోజు మొదలెట్టి నిలబడట్లేదు. గోనెగండ్లలో శ్రీ శ్రీ ఆది చింతలమ్మ నల్లారెడ్డి స్వామి వారి సన్నిధి నందు మేము ఇక్కడ హాజరు కావడం ఏమంటే, మా ప్రియతమ నాయకులు డాక్టర్ బివి జయనాశ్వరి గారు గత 24 సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆయనకు మామూలుగా గెలుపొందడానికి శ్రీ చింతలమ్మ నల్లారెడ్డి స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటున్నాయి. కాబట్టి మా యొక్క పార్టీ నాయకులు శ్రీ చింతలమ్మ నల్లారెడ్డి స్వామిని దర్శించుకోవడం పెద్దమడి నాయకులు తెలపడం జరిగింది. ఆ మొక్కుబడిని తీర్చుకోవడం జరిగింది. గత శనివారం రోజున కూడా 101 టెంకాయలు కూడా మొక్కు సమర్పించుకోవడం జరిగింది. అంటే మా జయనేశ్వరి సార్కి శ్రీ చింతలమ్మ నల్లారెడ్డి స్వామి వారంటే అమితమైన భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము ఈ విధంగా మొక్కు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ చింతలమ్మని ఆశీస్సులు మా యొక్క నాయకుడు, మా శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ బివి జయనేశ్వరి పైన అన్ని వేళ ఉండి ఆయన ముందుకు నడిపి మరింత పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి. మన పెద్దమర్రి గ్రామస్తులు జయనాశ్రెడ్డి గారికి అఖండ మెజారిటీతో గెలిపించిన శుభ సందర్భంలో వాళ్ళు ఒక మొక్కున్నారు. ఈరోజు గోనెగండ్ల మండలంలో ఒక చింతలమునెప్ప మరియు గంజల బడసలు అంటే మా జయనాశ్రెడ్డి గారికి ఎనలేని ప్రేమ. కాబట్టి ఈరోజు ఆయన మొక్కుబడి వల్లనే ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. దాంట్లో అఖండ మెజారిటీ ఇచ్చిన మన పెద్దమర్రి ప్రజలకి, గోనెగండ్ల మండల నాయకులకి, తాలూకా నాయకులకి అందరికీ నాయక హృదయపూర్వక నమస్కారములు. కాబట్టి ఈరోజు వాళ్ళ మొక్కుబడి వల్ల ఒక పోటీలు వేయాలనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈరోజు శనివారం ఆయన పూజ చేసే దినమే. కాబట్టి ఈరోజు వాళ్ళు సమర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ పెద్దమర్రి నాయకులకి అయితేనేమో గోనెగండ్ల మండల నాయకులకి అందరికీ నాయక హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బేతల బడస, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి, గోనెగండ్ల. అబ్దుల్ భాయ్ రమేష్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.